హాయ్ వెల్కమ్ టు డింగ్ డాంగ్ 2.0. హలో 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 నాను మీ జోగినాన్ని వచ్చాను. చూసారా, దమ్ముంటేరా చూసుకుందాం నీ పెతాపం నా పెతాపం అన్నట్టు మన పొలిటీషియన్లు ఎలా కాలు దూతున్నారు. నేను ఎప్పుడు వచ్చిన టెక్నాలజీ గురించి మాట్లాడుతూ ఉంటాను. వ్యాపారస్తులను హైదరాబాద్ రమ్మంటారు, బేరం మాట్లాడుకుంటారు. మనందరికి నాతో సహా ఉండే ఒక జబ్బు ఉంది రా భయ్. నరకాసుర పాలన జరుగుతోంది. సూపర్ 6 ఏమైంది? సూపర్ 6 50 అంతస్తుల భవనం ఎందుకయా? ఏదో అంటే చూడు రోమ్ తగలబెడుతుంటే ఈ ముఖ్యమంత్రి అంటే తుగులకు ఏ మాటలు రావు ఈటెనల్ రాజేందర్. డీల్ కుదిరింది, రాజీ జరిగింది. ఎక్కడ జరిగిందో చెప్పే ప్రయత్నం చెయ్యి. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే, అంతకు మించిన సినిమా చూపించేస్తాను ఇప్పుడు. మాటల తోటాలు, పంచ్ డైలాగులు, అబ్బో చాలా ఉన్నాయి. అవన్నీ చూసే ముందు హెడ్లైన్స్ చూసేద్దామా. బాబు దగ్గర మంత్రదండం ఏది లేదంట, సంపద ఎలా సృష్టించాలో తెలియడం లేదంట. అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉంటే అన్నీ చేస్తాను, కానీ టీడీపీ కార్యకర్తలకు లోకేష్ వార్నింగ్, ఎవరైనా అలిగితే ఇస్తాడంట కోటింగ్. ఎవరిని అలిగారంటే నేను కర్ర పట్టుకుని ఇంటికి వస్తారా భయ్. సంపద సృష్టి ఇంకెప్పుడన్నా మాజీ మంత్రి గోడ మీద రాసి పెట్టండి అన్న పేరు నాని. నా చిన్నప్పుడు ఎప్పుడన్నా ఆ కిరాణా కొట్ల మీద రాసి ఉండే లప్పు రేపు అని. 3 గ్యాస్ సిలిండర్లు ఏవి, ఉచిత బస్సు ఇంకెక్కడి వరకు వచ్చిందన్న అంబటి. ఉచిత బస్సు అన్నావు, ఏమైంది? బస్సు చూసాయి. సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్, అందాల పోటీలు అంత ముఖ్యమా అంటూ సెటైర్. అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద మీకు ఎందుకు లేదు అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. రేవంత్ రెడ్డిపై కస్సుమన్న ఈటెల, ఖబర్దారంటూ మాటల తోటాలు. మా ప్రజల జీవితాలతో చెలగాటపడే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ నా కొడుకు అని చెప్పి హెచ్చరిస్తున్నా. బీజేపీ కాంగ్రెస్ ఢీ అంటే ఢీ, తిట్టుకు తిట్టే సమాధానం అన్న జగ్గారెడ్డి. నా కొడుకు ఎవరు రా? నీకు ఏం మాటలు రావి ఈటెల రాజేందర్? బీజేపీ బ్లాస్టింగ్ న్యూస్, బీఆర్ఎస్ కాంగ్రెస్ కు కుదిరిందంట డీల్. ఖచ్చితంగా విలీనం తథ్యం, ముఖ్యమంత్రి మారటం తథ్యం. బీజేపీ లీడర్లకు ధమాక్ లేదన్న దయాకర్, సైక్రియాటిస్ట్ కు చూపించుకోమంటూ అడ్వైజ్. తెలంగాణ ప్రజలారా, బీజేపీ నాయకులకు మైండ్ దొబ్బింది. మిస్ వరల్డ్ భామల హల్చల్, కవరేజ్ కు వెళ్లిన తెరకాసు ఓవర్ యాక్షన్. నాను గాని మంత్రదండం తీసి హాంఫట్ అని గాల్లో తిప్పానంటే సంపద సృష్టి జరిగిపోతుంది అన్నంతగా బిల్డప్ ఇచ్చారు చంద్రబాబు గారు ఎన్నికల ప్రచారంలో. సీఎం అయ్యాక సంపద ఏది సార్ అని అడిగితే సందమామ కథలు చెప్తున్నారని సెటైర్లు వేస్తున్నారు వైఎస్ఆర్సీపీ లీడర్లు. నమస్తే సార్, మాట్లాడండి సార్, మాట్లాడండి. నేను ఎప్పుడు వచ్చిన టెక్నాలజీ గురించి మాట్లాడుతూ ఉంటాను. టెక్నాలజీని కనిపెట్టిందే మీరని అందరికీ తెలుసు కదా, మళ్ళీ గుర్తు చేయడం ఎందుకు? టెక్నాలజీ మాట్లాడకపోతే నా మీటింగ్ కూడా కంప్లీట్ కాదు. టెక్నాలజీ, బయాలజీ అవన్నీ తర్వాత సార్, ముందు ఆ సూపర్ 6 హామీలు ఎప్పుడు ఇస్తారో చెప్పండి. ప్రజలు అక్కడ మొత్తుకుంటున్నారు. మీకు కూడా ఓసారి కోరికలు ఎక్కువ ఉంటాయి, అన్నీ మీరే చేయండి సార్ అని. ఏమన్నారు? ఏంటది? గొంతమ్మ కోరికలా? ప్రజలయ్యి గొంతమ్మ కోరికలా? ఎంత మాట అన్నారు సార్. అంటే సూపర్ 6 హామీలు ఇప్పుడు అమలు చేయరామేంటి? అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉంటే అన్నీ చేస్తాను, కానీ అల్లావుద్దీన్ అద్భుత దీపం కావాలా? ఎన్నికల ముందు ఏం చెప్పారో గుర్తుందా? ఓ పైలట్ చూడండి. నా దగ్గర ఆ అభివృద్ధి మంత్రం ఉంది, తప్పకుండా కరెంటు ఛార్జీలు తగ్గిస్తా. తమ్ముళ్ళు, ఇది ఊహించుకున్నప్పుడు కలే కదా మీకు. చూసారా, అప్పుడు మీ దగ్గర ఏదో మంత్రదండం ఉంది. పాతాళ భైరవి సినిమాలో నేపాల మాంత్రికుల్లాగా హాంఫట్ అని ఆ మంత్రదండం గాల్లో ఆడించి సంపద సృష్టిస్తానని రాగాలు తీసుకుంటూ చెప్పారు. ఇప్పుడు అల్లావుద్దీన్ దీపం, అక్షయ పాత్ర కావాలంటున్నారు. ఎలా వస్తాయి సార్ మీకు ఇలాంటి ఐడియాలు? నేను సంపద సృష్టించాలి, ఆదాయం పెంచాలి, పెంచిన ఆదాయం నేను చెప్పిన ప్రకారం సంక్షేమ కార్యక్రమాలు సూపర్ 6కి ఇవ్వాలి. ఒప్పుడు సృష్టిస్తారు, ఒప్పుడు పెంచుతారు, ఒప్పుడు ఇస్తారు అని నిలదీస్తున్నారు సార్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇక మీరు ఆ మంత్రదండం తీయాల్సిందే. టీడీపీ కార్యకర్తలు ఇంటికెళ్ళి తిని తొంగుంటే తాట తీత్త అని వార్నింగ్ ఇచ్చారు మంత్రి లోకేష్ గారు. ఒక పెద్ద కర్ర తీసుకొని ఇంటికెళ్ళి కోటింగ్ ఇస్తా అని హెచ్చరించారు. నమస్తే సార్,
మీ కార్యకర్తలు చాలా మంది అలుగుతున్నారంట. కానీ మంది పసుపు జెండా. జెండా ఒక్కటే పసుపా, ఇంకేమన్నా ఉందా పసుపు రంగులో? పసుపు జెండానే కాదు, మన రక్తంలోనే పారుతుంది. అది అందరికీ రక్తం ఎరుపు రంగులో ఉంటే మీ ఓళ్ళకి మాత్రం పసుపు రంగులో ఉంటది, అంతే కదా? మనం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఐడియా బాగానే ఉంది, కానీ అసలు మీరేం సంక్షేమం చేస్తున్నారు అని ఎవరైనా అడిగితే ఏంటి చెప్తారు సార్? యువకులు ఆశలు పెట్టుకుని మనం గెలిపించారు. మరి నిరుద్యోగ భృతి ఏమైంది? 20 లక్షల ఉద్యోగాలు ఏటైనాయి? మన కార్యకర్తలు మనందరికి నాతో సహా ఉండే ఒక జబ్బు ఉంది రా భయ్. జబ్బా? ఏం చెప్పండి బాబు. ఆ జబ్బు పేరేంటో తెలుసా? తెలీదు, చెప్పండి. తెలుసా? మాకెలా తెలుస్తుంది సార్? నేనేమన్నా ల్యాబ్ టెక్నీషియన్ ఏంటి, లేకపోతే డాక్టర్నా? అలక. అబ్బో అలక, అదేం జబ్బు సార్? మనం అలుగుతాం, వెళ్ళి ఇంట్లో పడుకుంటాం. మరి వాళ్ళకి కావలసిన పనులు చేయలేకపోతే అలుగుతారు కదా, ఇంటికెళ్ళి పడుకుంటారు. ఎవరిని అలిగారంటే నేను కర్ర పట్టుకుని ఇంటికి వస్తారా భయ్. వామ్మో, అలిగితే కోటింగ్ ఇస్తారా ఏంటి? ఏదో అయిపోయింది, ఏదో తప్పు అయిపోయిందని ఇంట్లో పడుకోకూడదని కార్యకర్తలందరికీ నేను తెలియజేస్తున్నాను. టికెట్లు రాని వాళ్ళకి, పదవులు దక్కని వాళ్ళకి ఏటిస్తారు సార్? మరి మీరు డబ్బులు మీకు అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం అని మీరు ఇంట్లో పడుకుంటే ఒప్పుకోనరా భయ్. అధికారంలోకి వచ్చేసాం కదా, ఇంక చేసేది ఏంటి ఉంటుందా అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి ఏసీ వేసుకుని పడుకుంటున్నారేమో సార్. అధికారంలో వచ్చాను మన ఇంట్లో పడుకుంటే ఉండదు. మీరు ఎలాగూ అర్ధరాత్రి వరకు రాష్ట్రాన్ని నంబర్ 1 ఎలా చెయ్యాలా, ఎలా తీర్చిదిద్దాలా అని ఆలోచిస్తూ ఉంటారు. కనీసం మీ కార్యకర్తలైనా పడుకోనివ్వండి సార్. గతంలో ఓ స్త్రీ రేపురా అని చాలా మంది వాళ్ళ ఇంటి గోడల మీద రాసేవాళ్ళు. కూటమి ప్రభుత్వం కూడా అలాంటి స్లోగన్ ఒకటి సెక్రటరియట్ గోడల మీద రాసుకుంటే బాగుంటుంది అని సలహా ఇస్తున్నారు మాజీ మంత్రి పేరు నాని గారు. నమస్తే సార్, ఏదో స్లోగన్ గురించి చెప్తున్నారు, ఏంటి సార్ అది? సంపద సృష్టిస్తా ఉన్నారు కదా. అంత ఆత్రమైతే ఎలాగండి? ఆయన దగ్గర ఏమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏమైనా ఉందా ఏంటి? ఏమైనా సంపద సృష్టించడానికి కొంచెం టైం పడుతుంది, ఏంటి చెయ్యాలి? అప్పులు సృష్టిస్తున్నారు కదా. మరి ఇంకేంటి, ఏదో ఒకటి సృష్టిస్తున్నారు కదా. నా చిన్నప్పుడు ఎప్పుడైనా బంధువుల ఇంటికి సెలవులకు వెళ్తే పల్లెటూరులో ఆ కిరాణా కొట్ల మీద రాసి ఉండేది. ఏం రాసి ఉండేది సార్? ఇంటి నెంబరా? గోడ మీద రాసేవాళ్ళు అప్పు రేపు అని. అవును, మా ఊళ్ళో కిరాణా కొట్లు కూడా సేమ్ అలాగే రాసి ఉండేది. అట్టాగా సంపద సృష్టి రేపు అని చెప్పి మీ ఇంటి గోడ మీద రాయటమే, సెక్రటరేట్ మీద, సీఎం ఛాంబర్ బయట సంపద సృష్టి అని రాయాలా? ఎందుకు సార్? ఎప్పటికప్పుడు ఎవరికాడ వచ్చి చూసుకుంటే సంపద రేపు సృష్టిస్తా అనమాట అని చూసి వెళ్ళిపోతా ఉంటామే. అంటే అప్పట్లో ఓ స్త్రీ రేపురా అని రాసినట్లే. ఎందుకు సార్ వాళ్ళకి లేనిపోయిన ఐడియాలు ఇస్తారు? నిజంగా రాసినా రాసేస్తారు. అసలే బాబు గారు అప్పులు దొరక్క చాలా టెన్షన్లో ఉన్నారు. ప్రజల డబ్బుతో స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని మీ ఇళ్ళకి వెళ్తారు, మీ భార్య పిల్లలను చూసుకుంటాయి. మనది కాకపోతే గోవా దాకా దేకమన్నారంట. ప్రజల డబ్బే కదా, వాళ్ళదేం పోయింది. వ్యాపారస్తులను హైదరాబాద్ రమ్మంటారు, బేరం మాట్లాడుకుంటారు. హైదరాబాద్ ఎందుకు సార్? అదేదో అక్కడే మాట్లాడుకోవచ్చు కదా. ఇక్కడైతే రాధాకృష్ణ కూడా అప్పుడప్పుడు తెక్కరేగినప్పుడు మన బెదిరిస్తాకు రాసేస్తున్నాడు మొత్తం, కాబట్టి ఇక్కడ మనం పట్టుపడకూడదు అని చెప్పిన హైదరాబాద్. అంటే ఎల్లో మీడియాను కూడా నమ్మడం లేదా? శుక్రవారం కొడుకు హైదరాబాదు, తండ్రి శనివారం హైదరాబాదు, సొమ్మేమో జనాంది. జనం సొమ్ముతో జల్సా. ఆహా, తంబనేయులకి బాగుంటదండి. హెలికాప్టర్ లో సెక్రటరియట్ నుంచి ఇంటికి, ఇంటికి నుంచి సెక్రటరియట్ కి హెలికాప్టర్. అలా వాడేస్తున్నారేంటండి బాబు? ఆ హెలికాప్టర్లా లేక సీరాటోలా? సెక్రటరియట్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కి హెలికాప్టర్, అక్కడి నుంచి ప్రత్యేక విమానం హైదరాబాద్ కి. అసలు ఆ విమానాలు నడిపే పైలట్లు కూడా అలా తిరుగుతున్నారో లేదో? చాలదని చెప్పని 3 హెలికాప్టర్లు కొంటారంట. ఎవరెవరికి? పవన్ కళ్యాణ్ కు హెలికాప్టర్, లోకేష్ కు హెలికాప్టర్, ఈయనకు హెలికాప్టర్. 3 ఏడ్సా? అవసరమైతే ఇంకో 3 కొంటారు, పడి ఉంటాయి. డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అంటాడు. మరి హెలికాప్టర్లు ఎలా కొంటున్నారు? అప్పు చేసి పప్పు కూడు అన్న సామెతగా అప్పు చేసి బిర్యానీ కూడు. అయ్యగారి సంపాదన అంతా అమ్మగోరు బ్యూటీ పార్లర్కే సరిపోతున్నట్లుంది. సూపర్ 6 ఏమైంది? గ్యాస్ సిలిండర్లు ఎన్నిచ్చారు? ఉచిత బస్సు ఎక్కడి వరకు వచ్చింది అని కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు అంబటి రాంబాబు గారు. చెప్పండి సార్. ఏం చెప్పారండి చంద్రబాబు నాయుడు గారు? ఏం చెప్పారు? సూపర్ 6. ఏమైంది సూపర్ 6? ఏంటండి బాబు, పెద్దానికి అలా బాబు గారు వెనకాల పెడతారు. అక్కడ ఏంటి ఏది ఇవ్వటానికి? ఒకటి అమలు చేసావా? అన్ని అమలు చేసామంటున్నారు కదా సార్ అక్కడ. అదేమిటి గ్యాస్ ఇచ్చాను అంటున్నాడు. మరి ఇంకేంటి, గ్యాస్ ఇచ్చారు కదా, ఇవ్వలేదా? అంతా గ్యాస్ అది. ఏంటి గ్యాస్ సిలిండర్ స్కీమ్ అంతా గ్యాసేనా? నేను ఒక్క చిన్న ఇంకా చెప్తా, పెద్దగా ఏం అవసరం. చెప్పండి చెప్పండి. సూపర్ 6 కి మీరు
79,867 కోట్లు ఖర్చు పెట్టవలసిన మీరు 7,282 కోట్లు కేటాయించి 865 కోట్లు ఖర్చు పెట్టి నన్ను చూడు, నా అన్నం చూడు, నా కూటమి చూడు, నా సూపర్ సిక్స్ చూడు, నా పవర్ చూడు, నా వాగ్దానం చూడు అని చెబుతుంటే ఎవరు నమ్మాలి మిమ్మల్ని? పంచపాండవులు ఎంతమంది అని అడిగితే మంచం కోళ్ళలాగా ముగ్గురు అని 2000 చూపించినట్లుందండి బాబు. ఒక్కటంటే ఒక్క హామీ నెరవేర్చారని నాకు అర్థం కాల. పింఛన్లు 4000 చేశారంట కదా. పోనీ అదేదో 4,000 ఇచ్చారు అనుకుందాం కాసేపు, దానిలో మనం 3 లక్షల మంది కోత పెట్టావే. అక్కడ పెంచారు, ఇక్కడ తగ్గించారు, లెక్కలు ఏమైపోయింది. ఉచిత బస్సు అన్నావు, ఏమైంది? బస్సు తుస్సయింది. ఏంటి ఇది కూడా గ్యాస్ స్కీమ్లో గ్యాస్ లాగా ఉచిత బస్సు కూడా తుస్సేనా? మరి తల్లికి వందనం ఏటైంది? ఇంక దీనికే దిక్కు లేకపోతే తల్లికి వంద, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 లేకపోతే ఇంకా నిరుద్యోగ బృతికి ఎక్కడ ఉంది? బూడిద. ఇంకా బూడిద. ఆయన మంత్రదండం పనిచేయటం లేదంట, అల్లావుద్దీన్ దీపం లేదంట, ఎవ్వరూ అప్పులు ఇవ్వడం లేదంట. ఎలా ఇస్తారు సార్? మీరైనా అర్థం చేసుకోవాలి కదా. అసలు చంద్రబాబు నాయుడు నేను తెలియగలుగుతాను. అసలు మీ వాగ్దానాలన్నీ రాత్రి పడుకునే ముందు బాగా నిద్రపట్టిద్దారు అన్నారు కదా. ఒకసారి ఏమి ఇచ్చామో ఏం చేసామో ఒకసారి మననం చేసుకుంటే నిద్ర పట్టదు, ఏం లేదు ఇంకా. మరి అందుకే ఆయన ఎన్ని మననం చేసుకోకుండా ఏళ్ళకి ఉంగరం ఎట్టుకొని ఆగే నిద్రపోతారు. అదే ఆయన ఆరోగ్య రహస్యం. సీఎం రేవంత్ రెడ్డి నీరో చక్రవర్తిలాగా మారిపోయారు. రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతుంటే ఆయన మాత్రం ఫిడేలు వాయిత్తు కూకున్నారని సెటైర్ వేశారు హరీష్ రావు. నమస్తే సార్. ముఖ్యమంత్రి ఏమో ఈజ్ బిజీ విత్ అందాల పోటీల రివ్యూలు. మరంత పెద్ద ఈవెంట్ అవుతున్నప్పుడు రివ్యూ చేయాలి కదా సార్. ఇవాళ ఆ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో అందాల పోటీల మీద రివ్యూ పెడుతున్నావు కదా రేవంత్ రెడ్డి గారు. రైతులకు రైతు బంధు అందిందా లేదా అని ఎందుకో రివ్యూ పెట్టావు. రైతు బంధు ఇచ్చేసారంట కదా సార్. అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద మీకు ఎందుకు లేదు అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మరి అయితే ఇప్పుడు ఏత అంటారు? ఏదో అంటే చూడు, రోమ్ తగలబెడుతుంటే పీడేలు వాయించుకున్న నీరో చక్రవర్తి లాగా. అంటే రేవంత్ రెడ్డి గారు కూడా నీరో చక్రవర్తి లాగా పిడియోలు వాయిస్తున్నారా? రైతులు చనిపోతుంటే, రైతులు ఆత్మహత్య చేసుకుంటే, రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తుంటే, ఎండకు ఎండి వానకు తడిచిపోతుంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందాల పోటీల రివ్యూలు, ఢిల్లీ ట్రిప్పుల్లో బిజీగా ఉన్నారు. అసలు మీ బాధ ఏంటి సార్? అందాల పోటీల ఢిల్లీ ట్రిప్పులా? వరంగల్ డిక్లరేషన్ లోని ఒక్కటన్నా నువ్వు అమలు చేసినవా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. అమలు చేద్దాం అనుకుంటే ఎవ్వరు అప్పులు ఇవ్వట్లేదండి సార్. ఇచ్చిన హామీలు అమలు చేయమంటే రేవంత్ రెడ్డి గారు నన్ను ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకుపోయడం లెక్క చూస్తురు, నాకు అప్పు పుడతలేదు అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. మరి ఎవ్వరు అప్పు ఇవ్వకపోతే ఆయన ఏం చేయమంటారు? మీరే చెప్పండి సార్. ఇలా పరిస్థితి ఏంటంటే ఆఖరికి పాకిస్తాన్ నమ్మి అప్పిస్తున్నారు తప్ప రేవంత్ రెడ్డి నమ్మి కూడా అప్పిస్తలేదు. నీ పరిస్థితి అట్లా తయారైపోయింది. అప్పుల గురించి మీరే మాట్లాడాలి. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చి ఉప్పు నీతులు మాట్లాడుతున్నారా అంటున్నారు సార్ కాంగ్రెస్ నాయకులు. స్వాతిముత్యం సినిమాలో కమలాసన్లా సాఫ్ట్గా ఉండే ఈటెల రాజేంద్ర నేనేమన్నా తక్కువ తిన్నానా అన్నట్టు ఈ మధ్య నోటికి పని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి గారికి సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. నమస్తే సార్. ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు. అవునా? అంటే ఈ ప్రభుత్వం మధ్యలోనే పడిపోతుందా? ఒకవేళ ప్రభుత్వం పడిపోతే ఏ ప్రభుత్వం వస్తుంది సార్? ఈ ముఖ్యమంత్రి అంటే తుగులక్క ఏటండి అంత మాట అనేసారు? నువ్వు సాడిస్టు. సాడిస్టా? అవ్వా ఏటండి? నువ్వు ఎవరు చెప్పిన వింటలేవంటే నువ్వు సైకో అయితేనే ఇవ్వడు. ఏంటి సైకోనా? ఇట్లాంటి పిచ్చి వేషాలు మానుకోకపోతే ఏడు చేస్తారండి. మా ప్రజల జీవితాలతో చెలగాటపడే ప్రయత్నం చేస్తే కబర్దార్ నా కొడుకు అని చెప్పి హెచ్చరిస్తున్నా. అమ్మో ఏడు సార్ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అంతంత మాట్లాడేస్తున్నారు. నీ అబ్బా జాగిరి కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. వామ్మో మామూలు వార్నింగ్ కాదుగా. అందరినీ చూసి మీరు కూడా ఇలా మారిపోయారు. ఏదో ముఖ్యమైన విషయం మీద అర్జెంటుగా ప్రెస్ మీట్ పెట్టారు జగ్గారెడ్డి గారు. నమస్తే సార్. ఏంటి సార్ సబ్జెక్టు? ఇప్పుడు ఇందులో సబ్జెక్ట్ లేదు. సబ్జెక్టు లేదా? మరి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినాడు సార్? ప్రెస్ మీట్ తిట్ల కోసమే పెట్టినా. ఇప్పుడు యాక్చువల్గా తిట్ల కోసమా? ఏం మాట్లాడుతున్నారు సార్? తిట్ల కోసం కూడా ప్రెస్ మీట్ పెట్టడం ఏంటండి? అలా కూడా పెడతారు ఎవరన్నా? ఎవరిని తిడతారు ఇప్పుడు? ఈటెల రాజేందర్ మీద తిట్టడానికే పెట్టిన, సబ్జెక్ట్ లేదు ఏమి ఇందులో. చల్లకొచ్చి ముంత దాసినట్టు తిట్టడానికి వచ్చి అలా దిక్కులు చూస్తారేటండి. తిట్టండి. నేనేమని తిట్టాలి అనేది ఇప్పుడు లెంకుతున్నా నేను ఇప్పుడు ఈటెల రాజేందర్. మరి ఏం తిట్టాలో ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యి రాలేదా? సరే ఈటెల సారు ముఖ్యమంత్రి గారిని ఏమన్నారో క్లిప్ చేసి చూపిస్తాను. అది చూసిన తర్వాత మీకు ఏమైనా ఐడియాలు వస్తాయేమో చూడండి. మా ప్రజల జీవితాలతో చెలగాటపడే ప్రయత్నం చేస్తే కబర్దార్ నా కొడుకు అని చెప్పి హెచ్చరిస్తున్నా. నా కొడుకు ఏంద్ర అది? అబ్బా స్టార్ట్ అయిందిగా.
అందుకోండి. ఏంద్రా అది ఏం మాటలు రా ఈటెల రాజేందర్? నీలేండి సార్, ఆయన ఏదో ఆవేశంలో తిట్టుంటారు. నా కొడుకండి ఎవరు రా నీకు ఏం మాటలు రా ఈటెల రాజేందర్? ఏమనుకుంటున్నావు నువ్వు? ఆయన ఒక్కసారి అంటే మీరు ఇప్పుడు 3 సార్లు అన్నారు సార్, ఇంకా ఆపేయండి. నా కొడుక ఏందిరా అంటే మేము అనలేమా నా కొడక అన్నారుగా? రే ఈటెల రాజేందర్ నా కొడక ఏందిరా అని మేము అనలేమా? ఇంకా ఆపేయండి సార్. తిట్టుకు తిట్టు, సెల్లుకు సెల్లు, లెక్క సరిపోయింది కదా. మేము తిడితే నువ్వు ఊరేసుకొని వస్తావురా నాయన. సార్ సీఎంను సైకో అని కూడా అన్నారు సార్. ఎవడు రా సైకో ఎవడరా? ఆ గంజాయి తాగిన కూడా అధ్వానం అయిపోయినావు నువ్వైతే. వామో సార్, మీకు దండం పెడతాను, ఆపండి సార్. మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల గాని నోరు జారితే నిన్ను నడి రోడ్ల గుంజులు తీపిస్తాను. ఆపేశారా? అమ్మయ్యా, వానపడి ఎలిసినట్టుంది. ఆయన 5 తిట్లు తిడితే మీరు 25 తిట్లు తిట్టారు. ఇంకా సేపు ఇలాగే ఇంటూ ఉంటే చెవుల్లోంచి రక్తం కారుతుందేమో అని భయపడ్డాం సార్. తెలంగాణ రాజకీయాలను ఒక ఊపే సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్ చెప్పారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ గారు. ఏంటి సార్, ఏదో బాంబు పేల్చారంట? డీల్ కుదిరింది, రాజీ జరిగింది. ఎవరికి డీల్ కుదిరింది, ఎవరి మధ్య రాజీ జరిగింది? జూన్ 2 తర్వాత కానీ డిసెంబర్ 9 తర్వాత కానీ, నేను డేట్లు కూడా ప్రస్తావిస్తున్నా. జూన్ 2 తర్వాత డిసెంబర్ 9 తర్వాత ఏటవుతుంది సార్? పంపిసి ప్రళయం లాంటిది ఏమన్నా వస్తుందా ఏంటి? ఖచ్చితంగా విలీనం తథ్యం. ఎవరు విలీనం అవుతారు, ఎందులో విలీనం అవుతారు? ఖచ్చితంగా ముఖ్యమంత్రి మారటం తథ్యం. ఏంటి, ముఖ్యమంత్రి మారుతారా? అంటే రేవంత్ రెడ్డి గారిని సీఎం కుర్చీలోంచి తీసేస్తారా? ఆయన స్థానంలో మరి ఎవరు వస్తారు? అది కూడా మీరే చెప్పండి, పోయేదేటుంది. ఇది జరగబోయేటువంటి ఒక అంశం. అన్నట్టు ఇందాక డీల్ కుదిరిందన్నారు కదా, ఎవరి మధ్య కుదిరింది సార్ డీలు? కాంగ్రెస్ బీఆర్ఎస్ నడుమ డీల్ కుదిరింది. ఊరుకోండి సార్, ఆ 2 పార్టీల మధ్య పచ్చగా డెత్తే బొగ్గుమంటది. వాళ్ళు ఎందుకు డీల్ కుదుర్చుకుంటారా? నా అన్నాం మనం. ఇక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మధ్య రాజీ కుదిరింది. వాళ్ళందరూ ఒకే పార్టీ, ఒకే ఫ్యామిలీ కదండి, వాళ్ళకు డీల్ కుదరవేటి? కామెడీ కాకపోతే. ఇక మిగిలిన తరువాయి భాగం ఏంది? ఏంది? అధికారం మార్పిడి, పార్టీల యొక్క విలీన కార్యక్రమం. జోసి బాగానే చెప్తున్నారు. అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దెకి దయాకర్ గారు ఉన్నారు. సార్, ప్రభాకర్ గారు మాటలు విన్నారా? మీకు బీఆర్ఎస్ పార్టీకి మధ్య డీల్ కుదిరిందంట కదా, ముఖ్యమంత్రి మారుతారంట కదా. మామూలుగా మేమేమనుకుంటామంటే బీజేపీ వాళ్ళకు మోకాళ్ళ కాడ మైండ్ ఉంటుంది అనుకుంటాం. మరి ఇప్పుడు ఏమనుకుంటున్నారు? అది మోకాళ్ళల్లో కూడా లేదు, అరికాళ్ళలో పడిపోయిందని తెలుస్తుంది. అలా ఎందుకుంటా సార్, అందరికీ ఎలా ఉంటుందో వాళ్ళకే అలాగే ఉంటుంది. ఇంకా కొత్త జోక్ ఒకటి చెప్పిండు ఆయన, చాలా విచిత్రమైన జోక్. ఏటే జోకు? మాకు కూడా చెప్తే మేము కూడా నవ్వుకుంటాం కదా. అది నవ్వుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటది. నవ్వు రాకపోతే అది జోక్ ఎలా అవుతుంది సార్? ఏమంటాడు ఆయన? మీకు బీఆర్ఎస్ కి డీల్ కుదిరిందంట కదా, సీఎం గోన్ కూడా మార్చేస్తారంట కదా. నీకు ఎవరు చెప్పిండ్రో చెప్పు ప్రభాకర్. ఎవరు చెప్పారో తెలియదు కానీ జూన్ 2వ తారీఖు తర్వాత ఏదో ఘోరం జరగబోతోందంట. డేట్ గుర్తు పెట్టుకోండి అని కూడా చెప్పారు. జూన్ 2 అంటే ఇంకొక 4 రోజుల లోపే ఉంది. జూన్ 2 మిస్ అయితే డిసెంబర్ 9. డిసెంబర్ 9 కూడా నీ కాలం లెక్క ప్రకారం చూస్తే ఒక 5-6 నెలలు ఉంటది. 5-6 నెలల్లో అధికార మార్పిడి ఖాయమంట కదా. కాకపోతే నీ పార్టీని తెలంగాణలో రద్దు చేసుకుంటారా? ఇంతకీ డీల్ ఓకే అయ్యిందా లేదా ముందే చెప్పండి. డీల్ ఓకే అన్నావు కదా, ఎక్కడ జరిగిందో చెప్పే ప్రయత్నం చెయ్యి. ఆయనకేంటి తెలుసా? ప్రభాకర్ జోస్యం పక్కన పెట్టండి, మొన్న సీఎంను ఈటల సార్ ఏమన్నారు విన్నారా? ఇలా కొడక అని అంటే ఏందన్నట్టు దాని ఉద్దేశం? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని. ఏమో సార్, మాకేంటి తెలుసు. అట్నే మిమ్మల్ని అంటే మీకు మంచిగా అనిపిస్తుందా? ఎందుకు సార్, ఆయన అన్నారని మీరు అంటారా? వదిలేయండి. ఇంకా ఇందాక జగ్గారెడ్డి గారు ఇచ్చారు కదా. మీ నాయకుల మైండ్ సెట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కడ చెక్ చేసుకోమంటారు సార్? అది కూడా మీరే చెప్పండి. సైకాలజిస్టులను చూపించుకుంటారా, సైక్రియాటిస్టులను చూపించుకుంటారా? మేము డాక్టర్లను ప్రొవైడ్ చేస్తాం. మీకు ఎవరన్నా మంచి సైక్రియాటిస్టులు తెలిస్తే చెప్పండి. మేము ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మంచి సైక్రియాటిస్టులను చూపిస్తాం. డాక్టర్లు ఎక్స్రే రిపోర్ట్ చూసి చెప్పినట్లే చెప్తున్నారండి సార్. ముఖ్యమంత్రిగా ఇప్పుడు కాదు రేపు కూడా రేవంత్ రెడ్డి గారే ఉండబోతున్నారు, రాసుకోరు. మీ కలలు నిజం కావు. మరి బీజేపీ వాళ్ళు ఇలా జోస్యాలు తిట్లు ఎందుకు మొదలెట్టారు సార్ ఉన్నట్టుండి? తెలంగాణ ప్రజలారా, బీజేపీ నాయకులకు మైండ్ దొబ్బింది. ఇదంతా చూస్తుంటే ప్రజలకే మైండ్ బ్లాంక్ అవుతుంది సార్. ఓకే సార్, ఓకే, మళ్ళీ కలుద్దాం. హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి, తెలుసు కదా. ప్రపంచంలోని సుందరాంగులు అందరూ దిగిపోయారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, అడ్డే ఒక్కొక్కరు ఒక్కో మెరుపుతీగా. వాళ్ళు అలా వయ్యారంగా క్యాట్ వాక్ చేస్తుంటే చూడ్డానికి 2 కళ్ళు సాలవనుకోండి. ఈ అందమైన భామలందరికీ రకరకాల పోటీలు పెట్టి మిస్ వరల్డ్ ఎవరో తేలుస్తారనమాట. గెలిచిన వాళ్ళకి బోల్డ్ అని బహుమతులు ఇస్తారనమాట. మామూలుగా ఉండదు.
ఈ అందమైన సుందరాంగులను ఓ పాలు చూసేద్దాం పదండి. ఆహా, అర్రర్రే, ఎవరో అందగత్తే మిస్ వరల్డ్ పోటీల కోసం వచ్చినట్టుంది. అబ్బబ్బబ్బబ్బా, ఏం నడక, ఏం వయ్యారం, ఏం వగలు, అబ్బా ఏ దేశపు యువరాను. హలో మేడం, ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. ఇదేంటిది, అమ్మాయికి ముందు పళ్ళు రెండూ లేవు. ఓహో, ఇప్పుడు ఇది ఫ్యాషన్ ఏమో. హలో మేడం, 1 minute. యు ఆర్ బ్యూటిఫుల్, సూపర్, మైండ్ బ్లోయింగ్. వాట్ ఈస్ యువర్ నేమ్ మేడం? జింగా తిర్కాసియా కియమియా. ఏంటిది, జిందా తిలిస్మాత? యు నాటి, నాట్ జిందా తిలిస్మాత్, జింగా తిర్కాస్మియా కియమియా. మనిషే కాదు, పేరు కూడా తేడానే. మరో ఒకడిలి చీ చాచో ఇచి చీజీ. మీరేటి అంటున్నారు, నాకేటి అర్థం కావట్లేదు. మరగా సేము మగ టమాకా ముమామో మాసోకోటి మగాడి గోగా. ఏ కంట్రీ? ఇచ్ కంట్రీ? యు మీన్ కంట్రీ? నాట్ కంట్రీ, కంట్రీ కంట్రీ. జుంబా అంబే ముంబాక్వే ఇక్. ఏంటి ఆ పేరుతో కూడా దేశం ఉందా? ఇచి కిదాకి ఉచుకు కుచాక కిచి కిచి కిచి. నాకేటి అర్థం కావట్లేదు. మీనింగ్ మీనింగ్ అంటే ఏంటి మేడం? హైదరాబాద్ చాలా బాగుంది. ఓహో, మీరు కూడా తెలుగు బాగానే మాట్లాడుతున్నారు. ఎస్ ఐ నో తెలుగు లిటిల్ లిటిల్. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మేడం? అదే అరేంజ్మెంట్స్. వండర్ఫుల్, అన్ని అరేంజ్మెంట్స్ అన్ని సూపర్ గా ఉన్నాయి. మేడం, ఓ పాలిట్ చూడండి. లుక్ లుక్ దిస్ సైడ్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందండి. మీకు హైదరాబాద్లో ఏమైనా చుట్టాలు ఉన్నారా? యు హ్యావ్ రిలేటివ్స్? యు నో తిరకాసు. తిరకాసా? అవును, అతను మా డింగ్ డాంగ్ బ్రేకింగ్ న్యూస్ రిపోర్టర్. అతను మీకేమవుతాడు? హీఈస్ మై ఫ్రెండ్, వెరీ నైస్ పర్సన్, హార్డ్ వర్కర్. అతనికి కొద్దిగా శాలరీ హైక్ చేయండి, ఎండలో అస్సలు తెప్పబాకండి, ఓకేనా? తిరకాసన్యా? ఏమి జోగన్నా? వారిని దుంపదగా నువ్వా? రోజు బండబూతులు తిట్టుకున్న రాజకీయ నాయకుల మొహాలు చూసి ప్రేక్షకులు ఇసుగొత్తిపోయి ఉంటారు. వాళ్ళకి కాసేపు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు చూపిద్దాము, కాస్త కలర్ఫుల్ గా ఉంటుందని నేను రిపోర్ట్కి పంపిస్తే అస్సల పని మానేసి నీ యాసాలు ఏంటనయా? రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ లాగా ఉండాలన్నారు కదా జోగన్న. అయితే మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఇంటర్వ్యూ చేద్దామని నేను కూడా అందమైన బావలాగా ఈ లేడీ గెటప్ లో వచ్చా. ఇంటర్వ్యూల విషయంలో లేడీ రిపోర్టర్లకు ఫస్ట్ ఛాన్స్ అన్నారు జోగన్న, అందుకే ఇట్ట మారిపోయా. ఎట్టా ఉంది నా ఐడియా? ఐడియా ఏడ్చినట్టే ఉంది, కానీ ఇంతగా ఎవరన్నా ఇంటర్వ్యూ చేసావా లేదా? ఎక్కడ జోగన్నా, నేను కూడా మిస్ వరల్డ్ కంటెస్టెంట్ అనుకుని ఇంత అందంగా ఉండడాన్ని చూసి టీవీ ఛానల్ వాళ్ళంతా ఇంటర్వ్యూ కోసం నా వెంట పడ్డారు. వాళ్ళని తప్పించుకునేందుకు నేను బయటకు వస్తుంటే ఇంతలో నువ్వు లైవ్లోకి లాగా. ఈ అసాలకేం తక్కువ లేదు జోగన్న. ఇందాకటి నుంచి 2 దొంగ వచ్చిన వాళ్ళు నా వెనకాలే పడుతున్నారు జోగన్న. నాకేందో భలే భయంగా ఉంది ఇక్కడ. ఓయమ్మో తిరగసన్యా, ఆల్రెడీ చూసి నిజంగానే లేడీ అనుకుంటున్నారేమో. పరిగెత్తు. ఓ అమ్మ, ఆడవాళ్ళు కనిపిస్తా చాలమ్మా ఎంట పడతారమ్మా ఈ దొంగ సచ్చిన వాళ్ళ. రిపోర్టింగ్ కావాలంటే రేపు వచ్చి చేసుకోవచ్చు, ముందు ఇక్కడి నుంచి జంప్ అవ్వకపోతే ఈ తొంటరోళ్ళు ఏం చేసేస్తారు. ఇవ్వండి ఈ వారం ముచ్చట్లు. మరిన్ని జామ్ జటకలతో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్తే.